ఎస్ కొన్ని రోజులుగా నాగసాధు అఘోరి బీటెక్ స్టూడెంట్ శ్రీవర్షిని అంశం బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొద్ది రోజులుగా వీళ్ళిద్దరి టాపిక్ బాగా నడుస్తోంది. అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఒక ట్విస్ట్ ఏంటంటే శ్రీవర్షిని అఘోరి నుంచి లాక్కుని వస్తున్నారు పేరెంట్స్. అయితే గుజరాత్ సౌరాష్ట్రలో పెట్రోల్ బంక్లో నిద్రిస్తున్న టైంలో వెళ్ళిన శ్రీవర్షిని పేరెంట్స్ పోలీసుల హెల్ప్తో ఆమెను లాక్కొచ్చారు. ఇక ఈ టైంలో అఘోరిని విడిచి రానంటూ కన్నీళ్లు పెట్టుకుంది శ్రీవర్షిని. సో అసలు ఏం జరిగింది, ఫోర్స్ చేసి ఎందుకు తీసుకొస్తున్నారు, ఇష్టపూర్వకంగానే శ్రీవర్షిని వెళ్ళినట్లుగా ఆమె వీడియో కూడా రిలీజ్ చేసింది. సో శ్రీవర్షిని బ్రదర్ విష్ణు ఏం చెప్తున్నారో ఆయన మనతో పాటు లైవ్లో ఉన్నారు, డైరెక్ట్గా ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే విష్ణు గారు. నమస్తే అండి. నమస్తే. సో ఏంటండి అంటే శ్రీవర్షిని అయితే మీరు తీసుకొస్తున్నారు, గుజరాత్ పోలీసుల హెల్ప్ తీసుకున్నారా? అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? మేమైతే లాక్ రాలేదు, అక్కడ ఏ గొడవ చేయలేదు, మేమైతే ఫోర్స్ కూడా చేయలేదండి అక్కడేమి. ఓకే, యాజ్ పర్ లీగల్ ప్రకారం వాళ్ళు మంగళగిరి స్టేషన్కి అటెండ్ అవ్వాలి. దాని ప్రకారమే అక్కడ గుజరాత్ పోలీసులు కూడా మాకు అలా హెల్ప్ చేసి తీసుకెళ్ళండి, మంగళగిరిలో మాట్లాడండి అంటే ఇష్యూ ఫ్రమ్ మంగళగిరి అని చెప్పి వాళ్ళు పంపించేశారండి. ఓకే, అసలు శ్రీవర్షిని ఏం చెప్తుందంటే తను ఇష్టపూర్వకంగానే నాగసాధుతో వెళ్ళినట్లు ఆమె వీడియో కూడా రిలీజ్ చేసింది. తర్వాత టెంపుల్లో దర్శనం చేసుకున్నట్టు చెప్పడం, తనే ఓన్గా వీడియోస్ కూడా రిలీజ్ చేస్తుంది. సో అసలు నాగసాధు ఎట్లా పరిచయం అయ్యాడు శ్రీవర్షినికి? శ్రీవర్షినితో ఇప్పుడు మీరు మాట్లాడే ఉంటారు కదా, సో అక్కడ అసలు ఏం చేసింది ఇన్ని రోజులు? పేరెంట్స్గా మీరు కూడా చాలా టెన్షన్ పడ్డారు ఒక బ్రదర్గా. సో ఏం చెప్పింది? చెప్పడానికి లేదండి, రాత్రి నుంచి పడుకొని నిద్రపోతా ఉంది, ఇప్పుడు కూడా నిద్రపోతూనే ఉంది, లేవట్లేదు. 15 days నుంచి మనం ఎవరికన్నా ఒక భయంకరమైన నరకయాత్ర చూపిస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఇప్పుడు అమ్మాయి అట్లా నిద్రపోతూనే ఉంది. స్టిల్ ఇప్పటి వరకు కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు. నా నిద్రపోతూనే ఉంది. మేము దోహాత్ అనే ఒక ఊర్లో ట్రైన్ ఎక్కాము, అక్కడి నుంచి వేరే ప్లేస్కి వచ్చాము. ఇప్పుడు అక్కడి నుంచి రావడానికి మాకు 6 hours పట్టింది బయటికి రావడానికి. అది చాలా పల్లెటూరు అది. అక్కడి నుంచి రావడానికి 6 hours పట్టింది, అక్కడ నిద్రపోయింది. మేము దిగి కూడా చాలా సేపు అయింది, 11 o'clock అట్లా దిగాము, ఇప్పుడు నిద్రపోతూనే ఉంది. ఓకే, సో మాట్లాడడానికి కదా కనీసం అనడానికి కూడా గ్యాప్ లేదు. ఓకే, అంటే తను కాన్షియస్ లేదు అంటున్నారు? లేదు. ఓకే, కానీ తను చూసాం మనం వీడియోస్, చాలా వీడియోస్ కూడా రిలీజ్ చేసింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ వీడియోస్ కానీ ఆ మాటలు కానీ అక్కడ ఆవిడ పక్కన ఉన్నంతసేపు మాత్రమే. ఆవిడ ఏం చెప్తుందో ఈ అమ్మాయి అదే చేసింది, లైక్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్ అంతే. అది మందులు వాడిందా లేదా ఇంకేమైనా చేసిందా అనేది అది తెలుసుకోవాలి. ఇప్పుడు సైక్రాటిస్ట్తో మనం సంప్రదించి తెలియాలి కదా. ఓకే, అసలు ఎట్లా పరిచయం అండి ఈయన నాగసాధు? శ్రీవర్షినికి ఎట్లా, మీకు ఎలా తెలుసు ఆయన, అసలు ఎలా పరిచయం? ఫస్ట్ మా గురువు గారి ద్వారా పరిచయం అండి ఆవిడ. మరి మీ గురువు గారు ఏం చెప్తున్నారు ఈ విషయంపై? మా గురువు గారి మీద నిందేసి వెళ్ళిపోయిందండి అక్కడ. ఈమె ఇదే శ్రీవర్షిని అడ్డం పెట్టుకొని నిందేసి వెళ్ళిపోయింది. నిజమేంటి అబద్ధమేంటి ఏం లేదు, డైరెక్ట్ రోడ్డు ఎక్కడం, మీడియా స్టంట్. అక్కడ ఏ నిజాలన్నా పోనీ మీడియా వాళ్ళకన్నా చూపించిందా? ఏముండదు. స్టంట్ వేయడం, పోలీస్ స్టేషన్లో హల్చల్ చేయడం, పోలీసుల్ని కించపరచడం, అడ్డొచ్చిన మీడియా వాళ్ళని కూడా కొడతాం, వెళ్ళిపోవడం. ఇంతకుమించి ఏముంది అక్కడ? ఇప్పటి వరకు ఎక్కడైనా గో సంరక్షణ శాఖ అనేది ఎక్కడ చేసిందండి? ఒక్క వీడియో కూడా లేదు. ఆ ఉన్న ఒక్క వీడియో కూడా సంరక్షణ శాఖ ఏం కాదు, బట్టలెప్ప తీసుకొని రోడ్డు మీద గోల్ చేసింది. సెకండ్, ఏ అమ్మాయిని కాపాడిందండి ఇప్పటి వరకు? పేర్లు అని చెప్పగలుగుతారా? ఇప్పటి వరకు పోలీసు వాళ్ళ దగ్గర 28 మంది పేర్లు ఉన్నాయండి. ఆ 28 మందిలో ఈ అమ్మాయి ఒకటి. మరి మిగతా వాళ్ళు ఏంటి ఎక్కడ నాకు తెలియదు. ఇప్పుడు టెంపుల్స్ రక్షణ అంటది. ఈ టెంపుల్స్ పేరు అడ్డం పెట్టుకుని మాట్లాడడం తప్ప ఏ టెంపుల్ని కాపాడిందండి ఇప్పటి వరకు? ఓకే, ఏ ఒక్క టెంపుల్ పేరు అని మీరు చెప్పగలరా? ఈమె వల్ల చాలా మంది జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసి ఒక ఆయన బీజేపీ అని ఈ మధ్య 2 రోజులు జైలు కూడా చేశాడు. ఎక్కడ ఇప్పుడు కాపాడిందంటే ఏమి లేదండి, జస్ట్ స్టంట్ అంతే. సో ఈ విషయాలన్నీ మీకు ముందే తెలుసా నాగసాధు గురించి, లేకపోతే ఈ మధ్య తెలుసా? ఎందుకంటే మీరు కూడా మీ గురువు ద్వారా ఆయన్ని కలవడం జరిగింది. మాకేంటండి ఎంతసేపు చెప్పిన పని ఏమైనా చేసామా, అయిపోయిందా, మేము అయిపోయామా? ఆవిడ కూడా మమ్మల్ని ఎప్పుడు రా ఉండు మాతో పాటు ఉండు ఇలాంటి ఎప్పుడు జరగల. శ్రీవర్షిని ఎంటర్డ్, తన ఇంటికి రావడం మొదలు పెట్టేసింది డైరెక్ట్. ఓకే, దానికి కూడా కారణం ఏంటంటే నేను కూడా సిటీలో ఉండట్లేదు, నేను అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళిపోయాను. ఇక్కడ నుంచి వ్యాపార రీత్యా నేను బయటకు వచ్చేసాను. ఆ బయటికి రావడం ఈ అమ్మాయి పరిచయం అయింది. అక్కడ సంథింగ్ ఏదో అవసరం వస్తే ఆ టోల్గేట్ దగ్గరికి వాళ్ళ అన్నయ్య తీసుకెళ్ళడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఇలా పట్టుకొని వీళ్ళని వేధించడం మొదలు పెట్టేసింది. ఓకే, సో మీరే చెప్తున్నారు సడన్ గా ఆమె ఇంటికి రావడం స్టార్ట్ చేయడం
జరిగింది శ్రీవర్షిని ఎంటర్ అవడంతో. సో మీరు అప్పుడు అలర్ట్ అవ్వలేదా? అప్పుడు మీరు శ్రీవర్షినికి చెప్పడం కానీ నేను అప్పటి నుంచి గొడవ చేస్తూనే ఉన్నాను ఆపమని. ఆవిడ వినట్లేదు, ఈ శ్రీవర్షిని కూడా వినలేదు. ఈరోజు తల్లిదండ్రులు మేము చచ్చిపోతానే స్టేజ్కి వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్నకి తిరుగుతూనే కళ్ళు తిరిగి పడిపోయి గడ్డం కింద ఇక్కడ పగిలిపోయింది. ప్రజెంట్ ఆయన అన్కాన్షియస్, అంటే ఉన్నాడు కానీ ఎక్కువ మాట్లాడలేకపోతాడు, ఏ పని చేయలేకపోతున్నాడు. ఆల్రెడీ ఆయన పెరాలసిస్ ప్రాబ్లం ఉంది ఆయనకి. ఇంకొకటి ఏంటంటేనండి, ఏ అఖాడాలను ఏ గురూజీ కూడా అండి మీరు వచ్చేసి మా దగ్గర ఉండండి, మా కార్లో తిరగండి, మా వెనక తిరగండి అని ఏ గురూజీ చెప్పడండి. ఎనీ అఖాడా, ఇప్పుడు ఎవరిది కిన్నెర అఖాడా అయి ఉండొచ్చు, తర్వాత ఇంకా చాలా అఖాడాలు ఉన్నాయి, అఘోర అఖాడా ఉంది మేము తిరిగేది, ఆ తర్వాత ఇంకా ఈ మధ్యకాలంలో చాలా చూసాను పేర్లు గుర్తురావట్లే వెంటనే. ఏ అఖాడాలోనూ ఏ గురువు ఏ శిష్యుడిని అంతలా పట్టించుకోరు. చెప్తారు, దిశానిర్దేశం చేస్తారు, వదిలిపెడతారు. తప్పు చేస్తే తీసుకొచ్చి మందలిస్తారు. ఈవిడ తప్పు చేసిన మందలించబడే కారణం ఏంటంటే ఎవరికెవరు గురువులు లేరు. ఈవిడ ఎజెండా సొంత ఎజెండా, సొంత స్టోరీ అంతే తప్ప ఈవిడకంటూ సొంతగా ఏమీ లేదు మేడం. మీ ఓన్ సిస్టర్ కదా శ్రీవర్షిని? కాదండి, ఓన్ సిస్టర్ కాదు, ఓన్ బ్రదర్ కూడా నిద్రపోతున్నాడు ప్రెసెంట్. ఆ అబ్బాయి కూడా 3 రోజుల నుంచి నిద్ర లేదండి. ఓకే, నేను నైట్ ఒక్క రోజు నాకు నిద్ర లేదు, వాడికి 3 రోజుల నుంచి నిద్ర లేదు. వాళ్ళు ఏడవడమే సరిపోతుంది కదండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు ప్రాబ్లమ్ లోనే ఉన్నారు ఇప్పుడు. ఓకే, సో మీరు ఒక బ్రదర్, ఆవిడకేమో షుగర్ హైకి వెళ్ళిపోయి ఆవిడ నడవలేకపోతుంది. ఆవిడ వాళ్ళ నాన్న ఏమైనా కింద పడి గడ్డ కొట్టుతుంది. వీడు ఒక్కడే అయిపోయాడు ఇంట్లో. ఒక పక్క సంపాదన లేదు, ఒక పక్క మానసిక వేదన. మీరు ఫ్రెండా? లేదండి, చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నకి నేను ఫ్రెండ్ని. ఓకే, వాళ్ళ ఫాదర్. అలా ఈ అమ్మాయి నా దగ్గర పెరిగింది కొన్నాళ్ళు. సో ఎలా అంటే ఎలా తెలిసేయండి శ్రీవర్షిని ఆచూకీ ఎలా తెలిసిందంటే? గుజరాత్ లో తెలిసింది, దొరికింది కదా అడ్రస్, ఎట్లా? మా మంగళగిరి పోలీసులు మాత్రమే చేశారండి అంతా కూడాను. లాస్ట్ లో మాకు గుజరాత్ పోలీసులు కూడా చాలా హెల్ప్ చేశారు. అక్కడ చౌహాన్, వినోద్ చౌహాన్ సంథింగ్ ఒక ఆయన ఉన్నారు అక్కడ. ఆ ప్లేస్ లోనే ఉంటారు ఆయన. ఆయనకు హోటల్ ఉంది, ఆయన ఓనర్. ఆ హోటల్ ఓనర్ కి ఫ్రెండ్ ఆయన. జస్ట్ ఆ ఓనర్ ని కలవడానికి ఆయన వచ్చారు అనుకోకుండా మేము ఆయన్ని కన్సల్ట్ అయ్యాం. సరే ఈవిడని ఎక్కడైనా చూసారా ఈ ఏరియాలో ఉందంట అని అడిగితే వెంటనే ఆయన డీటెయిల్స్ అని తెలుసుకోవడం, వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్ పిలవడం, విత్ ఇన్ 10 minutes లో ఆ లేడీ గురించి మాకు చూపించడం, తర్వాత మా దగ్గర ఉన్నాయని చెక్ చేయడం, మా ప్రూఫ్లు కరెక్టా కాదా అని లోకల్ సిఏ గారు రావడం జరిగింది అక్కడ. ఓకే, సో అక్కడ పోలీసులకి వెంటనే శ్రీవర్షిని అప్పచెప్పేశారా నాగసాధు? లేదండి, అక్కడ మొత్తం ఎంక్వైరీ చేశారండి. ఫస్ట్ వాట్ ఈస్ వాట్ అని చెప్పి అన్ని అడిగారు. ఈ అమ్మాయికి ఎంత ఏజ్, ఏం జరిగింది, అక్కడ ఏం పేపర్ రాశారు, ఎక్కడ ఉంది అంటే ఇన్ని రోజులు ఉంది కదా తను, ఎక్కడ ఆశ్రమం లాంటిది ఏమైనా ఉందా, లేకపోతే ఇల్లా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్లేస్ ఉందా? మీరు ఎక్కడికి అంత టాయిలెట్ వచ్చిన రోడ్ సైడ్, తిన్న రోడ్ సైడే, స్నానం చేయ ఇప్పుడు వారం రోజులు అయినట్టుందండి. భయంకరమైన స్మెల్ ఇప్పుడు అమ్మాయి దగ్గర. ఇప్పుడు అమ్మాయి అన్కాన్షియస్ లో ఉంది కదా, లేచిన తర్వాత వేద్దాం డ్రెస్ కూడా ఇప్పుడే కొనుక్కొచ్చాం, డ్రెస్ తీసుకురమ్మా. సో మొత్తం వాళ్ళు ట్రావెల్ చేస్తూనే ఉన్నారు ఇన్ని రోజుల నుంచి? ట్రావెల్ చేస్తూనే ఉంటారండి, వాళ్ళు రోడ్ సైడ్ బతుకంతారు. గురూజీ అంటే పక్క ఆశ్రమం ఉండాలి, కనీసం ఒక ఇల్లు గురునీలం కింద ఉండాలండి. ఇప్పుడే అమ్మాయికి డ్రెస్ కొనుక్కొచ్చామండి వెళ్ళి. ఓకే, జస్ట్ ఇప్పుడే. కనీసం ఆవిడ కార్ లో ఉన్న డ్రెస్సులు కూడా మాకు ఇవ్వలేదు. ఈ అమ్మాయి వస్తే డ్రెస్సులు తీసుకొచ్చింది, ఏమి ఇవ్వలేదు మాకు. సో ఇప్పుడు నాగసాధు నుంచి అయితే ఇప్పుడు తను ఫోర్స్ఫుల్ గా కాకుండా నార్మల్ గా వచ్చేసింది మీతో పాటు? నార్మల్ గానే వచ్చేసిందండి. పోలీసులు గట్టిగా ఒకటే మాట చెప్పారు, మీరు ఎంత ఏజ్ వచ్చినా మీరు వచ్చే విధానం పద్ధతిని బట్టి మాత్రమే బయటికి రావాలి, కానీ ఇష్టం వచ్చినట్టు బయటికి రాకూడదు. నేను దానికి కూడా కారణాలు అడిగాను, గుజరాత్ పోలీసులు కూడా అడిగాను. ఎలాంటి కారణాలు అండి అని అడిగితే, అబ్బాయిని ప్రేమించి వచ్చిందనుకో, అది ఆటో వాడైనా రిక్షా వాడైనా మేమైతే ఏం చేయలేము. 2 సంథింగ్ ఏదైనా కారణాలు, చదువుకోవడానికి ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడితే మేము కూడా హెల్ప్ చేస్తాం. ఇలా ఏమీ లేకుండా ఇలా గాలికి తిరగడానికి బయటకు వస్తే సంఘం పాడైపోతుందనే ఉద్దేశంతో సిఐ గారు ఒప్పుకోలే. ఓకే, మీరు ఇంటికి వెళ్ళండి, మీ పోలీసులతో మాట్లాడండి, మీరు ఒకసారి సైకాట్రిస్ట్ ని సంప్రదించండి అని చెప్పి పంపించేశారు ఆయన. ఓకే, వినోద్ చౌహాన్ గారు అని చెప్పి ఇక్కడ ఆయన బాగా హెల్ప్ చేశారు బాగా ఆయన. ఓకే, ఇప్పుడు వర్షిని తీసుకొచ్చేటప్పుడు నాగసాధు ఏమన్నారు? ఫస్ట్ ఏంటంటే తీసే ఓపిక లేదు కానీ ఆ టైంలో మేము ఎంతసేపు రెస్క్యూ పనిలో ఉన్నామండి. నేను కూడా ఒక అమ్మాయిని తీసుకెళ్ళడం జరిగింది, ఎందుకంటే దూరం నుంచి ఒక అమ్మాయిని పంపాలంటే ఏ పోలీస్ స్టేషన్ లో అబ్బాయిలతో పంపించడానికి అంగీకరించు. ఖచ్చితంగా ఒక లేడీ హెల్ప్ అనేది ఉండాలి, లేదా లేడీ కానిస్టేబుల్ అని ఉండాలి. సో అందుకని చెప్పి నేను ఆ అమ్మాయికి ఫ్రెండ్ అవుతుంది, తను వేరే ఊర్లో ఉంటది, తను కూడా తీసుకోవడం జరిగింది. మేమందరం 3 రోజుల నుంచి తిండి నిద్ర లేకుండా తిరుగుతూనే ఉన్నామండి.
లొకేషన్ రోజు కూడా చేంజ్ అవుతా ఉంటది. ఉమ్, నేను అనుకోకుండా కరెక్ట్ గా మాకు దగ్గరలో రావటం, మేము వెళ్ళడం, అక్కడ వినోద్ చౌహాన్ గారు మాకు హెల్ప్ చేయడం, పోలీసులు రావడం, అదే వెంటనే మాకు మీరు వెళ్ళినప్పుడు ప్రతిఘటించారా ఏమన్నా నాగసాధు, లేకపోతే నార్మల్ గానే ఇంకా వెళ్ళమని పంపించేసారా? ఏం జరిగింది? దిగంగానే బూతులు తిట్టింది కదండి, కామనే కదా. ఓకే, అంటే పంపించడానికి ఇష్టపడలేదు శ్రీవర్షిని, పంపించడానికి ఇష్టపడలేదా? మీతో పాటు పంపించడానికి శ్రీవర్షిని ఒప్పుకోలేదు నాగసౌద్ అయితే? శ్రీవర్షినికి కారు దిగక ముందు ఏం చెప్పాలో చెప్పేస్తుంది. ఇష్టం లేదని చెప్పు, నాకు వాళ్ళతో ఇష్టం లేదని చెప్పు, ఇలాంటి మాటలు మా ముందే చెప్పింది. గుజరాత్ పోలీసులకి తెలుగు రాదు కాబట్టి ఈ అమ్మాయి ఏం చెప్తుందో ఆవిడకి అర్థం కాలేదు. మాకు తెలుగు వచ్చు కదండి, మాకు అర్థమైంది. వెంటనే అన్నాం మేము, అదే తను ఇప్పుడు ఏం చెప్పాలో కూడా నువ్వే నిర్ణయిస్తున్నావా అని. అంటే ఇప్పుడు తను బీటెక్ చదువుకుంది కదా, బీటెక్ చదువుకుంది, మెచ్యూరిటీ ఉంటుంది ఆబ్వియస్లీ, చదువుకున్న అమ్మాయి. ఎందుకంటే పేరెంట్స్ని ఇంటిని వదిలేసి ఆయనతో పాటు ఎందుకు వెళ్ళింది? అసలు నాగసాధు బిహేవియర్ ఎలా ఉండేది? మీరు చెప్పారు కదా మీ ఇంటికి వస్తుండేది అని. ఇంటికి వస్తుండేదంటే నా దగ్గరికి పద్దాక రాలేదండి, జస్ట్ నేను వన్ టైమే వచ్చింది ఒకసారి నా దగ్గరికి అంతే. తర్వాత నేను ఎప్పుడు బయటకు వెళ్ళడం తప్ప నేను ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ చేయను నేను అసలు. ఓకే, నాకు తర్వాత తన విషయం అర్థమయ్యి నేను ఎంటర్టైన్మెంట్ చేయలే. ఎప్పుడైతే పోలీసులు కొట్టడం, మీడియా వాళ్ళు కొట్టడం, ఇష్టం వచ్చిన బూతులు తిట్టడం, అవి సంఘంలో పనికిరాని చర్యల కిందకు వస్తే కానీ పనికొచ్చే కాదు. ఓకే, సో నేను అప్పటి నుంచి కొద్ది దూరంగానే ఏంటంటే ఏంటి అంతవరకే ఉంచానండి. నేను ఎప్పుడైతే లెఫ్ట్ అయ్యానో ఈ అమ్మాయిని బాగా ట్రాప్ చేయడం మొదలుపెట్టింది, అలా జరిగింది. ఇంకోటి, ఈ అమ్మాయి బీటెక్ చదివింది, ఈ అమ్మాయికి సెన్స్ ఉంది, అన్ని బాగానే ఉంది, అన్ని తెలిసే చేస్తుందని మీరు అనుకుంటున్నారు. సెకండ్ ఏంటంటే దీనిలో కొన్ని మూలికలు, తైలాలని చాలా ఉంటాయండి. ఇవన్నీ అడవి జాతి వాళ్ళు బాగా తెలుస్తాయి. మందులని, అవన్నీ ఇలాంటివన్నీ మీకు ఆ ఎఫెక్ట్ ఉందంటారా? అంటే ఎఫెక్ట్ ఉంటేనే కదా మేడం మరి నిద్రపోతుంది. ఇన్ని గంటలు ఏ మనిషి అన్నా నిద్రపోతాడా? ఓకే, ఇప్పుడు మాకంటే 2 రోజులు నిద్ర లేదు మేడం, వీళ్ళు 15 రోజుల నుంచి బాగానే ఉన్నారుగా, సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారుగా. ఇప్పుడు మా దగ్గర రాగానే ఎందుకు నిద్రపోతుంది? యా, వీడియోస్లో అంటే వీడియోస్లోనేమో చూస్తే నవ్వుకుంటూ మేము ఇక్కడికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పి ఆమె వీడియోస్ రిలీజ్ చేసింది. ఇప్పుడు మీ పక్కన మేము ఎఫెక్ట్ అలాగే ఉంటుంది మేడం, మందుల ఎఫెక్ట్ అలాగే ఉంటుంది. అంటే మీరు కొంచెం నరకం చూసింది, ఆయన ఏం చేశారో తెలియదు కానీ 15 డేస్ నుంచి ఆమె బాగా క్షోభ అనుభవించింది, అందుకే ఇప్పుడు ఇలా పడుకుంటుంది అని మీరు చెప్తున్నారు కదా. కానీ మీరు రిలీజ్ చేసిన వీడియోస్ లో ఆమె ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అట్లా లేవు. ఒంటి మీద కింద కాళ్ళకి ఏమన్నా ముళ్ళు అవి గుచ్చుకున్న ఘాట్లు, చేతుల మీద ఏమో ఇక్కడ కొట్టినట్టుగా ఎర్రగా కందిపోయింది ఇదంతా. ఓకే, సో మేమైతే ఓకే, సో ఇప్పుడు మీరు తీసుకొస్తున్నారు, మళ్ళీ తను వెళ్ళదు అని గ్యారంటీ ఏంటి? ఓకేనా అంతా? అంటే నార్మల్ ఓకే కాదండి, ఫస్ట్ సైకియాట్రిస్ట్ సంప్రదించాలి. అసలు ఏం జరుగుతుంది, తన మైండ్ కాన్షియస్ ఏంటి, అన్ని అవన్నీ అక్కడ చూపించిన తర్వాత ఇక దానికి ఎట్లా అనేది వాళ్ళే నిర్ణయిస్తారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా నిర్ణయించుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు నాగసాధు కూడా వీడియోలో చెప్పడం జరిగింది, మళ్ళీ తను వచ్చేస్తుంది వీళ్ళు తీసుకెళ్ళినా కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. సో దీనిపై మందుల ఎఫెక్ట్ అదంతా మందుల ఎఫెక్ట్ అనమాట. ఎవరైతే అలా చేస్తారో వాళ్ళ పేరు జపించుకుంటూ వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటారు. ఇది 50% ఉంటుంది, ఇంకో 50% ఈ అమ్మాయి సొంతగా చేస్తుంది. ఓకే, నేను 100% మందుల ఎఫెక్ట్ అని కూడా చెప్పను, 50%. ఇంకో 50% ఈ అమ్మాయికి ఎగ్జైట్మెంట్ ఎక్కువ. ఏదైనా కొత్తగా చూస్తే మనం కూడా ఇలా ఉండాలి, ఇలా చేయాలి. ఓకే, సో ఇప్పుడు మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా మీతో మాట్లాడడం జరగలేదా? జస్ట్ కాసేపు ఏం చేస్తున్నారు, ఏం చేశారంటే నీకు చెప్పాలా అంది. ఇక అంతే, పడుకుంది. ఇక పడుకోవడం ఇంకా లెగల పక్క రూమ్ లో పడుకొని ఉంది. ఇప్పుడు అఘోరి పరిచయం కాకముందు శ్రీవర్షిని ఎట్లా ఉండేది? అంటే ఫ్రెండ్స్ తో నార్మల్ గానే ఉండేదా? అయ్యో అసలు మేము తట్టుకోలేకపోయాం. సినిమాకి వెళ్ళినా కూడా డాన్స్లు వేసుకుంటా, ఎంజాయ్మెంట్ ఎప్పుడు ఎంజాయ్ లోనే ఉంటుంది. అంటే హైపర్ యాక్టివ్, చాలా హైపర్ యాక్టివ్. ఓకే, డాన్స్ కూడా భయంకరంగా బాగా వేస్తుంది. ఏ టాపిక్ వచ్చినా, చదువులో టాపిక్ వచ్చినా, ఏ టాపిక్ అయినా సరే సీరియస్ గా తీసుకుంటే గట్టిగా చేస్తుంది. కానీ ఇప్పుడు ఆ సీరియస్నెస్ ఇప్పుడు ఈ రోడ్ల మీదకి వచ్చింది. అది ఓకే, ఒక పనికిరాని రేడియో గురి అనే దాని జోలికి వచ్చేసింది. ఆవిడకి ఏం రాదు, ఈవిడికి ఏం నేర్పించాలో శ్మశానాలు కూడా తిప్పుతుందండి. జూనా అఖాడాలో ఆవిడ కార్డు తీసుకొచ్చారు, అది ఇదని చెప్తుంది. అదే జూనా అఖాడాలో ఈవిడెవరో తెలియదని చెప్తున్నారు వాళ్ళే. మాకు తెలియదని చెప్తున్నారు వాళ్ళు. కాశీ నుంచి ఉన్న అఘోరీలు కూడా ఎవరు కూడా ఈవిడ మేము ఎవరు పంపలేదు, మేము ఎవరు ఏ సాధనలు ఇవ్వలేదు, మేము ఎవరు అఘోరి అనే ఒక పేరు కూడా పెట్టలేదని చెప్తున్నారు. తణుకులో కూడా మాకు ఒక అఘోరి గారు ఉన్నారండి. ఆయన కూడా నెంబర్ ప్లేట్ వేసుకుని తిరుగుతాడు. ఆయన కూడా నెంబర్ ప్లేట్ వేసుకుని తిరుగుతాడు. ఆయన వినపడుతుందండి? ఓకే, యా యా చెప్పండి.
తణుకులో ఉన్న అఘోరి గారు కూడా నెంబర్ ప్లేట్ వేసుకుని తిరుగుతారండి. ఓకే. ఉజ్జయిన్లో ఈ అఘోరా కడాలకి మొత్తం హెడ్ ఒక ఆయన ఉన్నారండి. ఆయన అంటే మీ కాషాయం మీ దుస్తులు వేసుకొని వస్తారు. ఫ్యామిలీలో ముందు నుంచే అఘోరీల గురించి అంటే వీళ్ళ గురించి మీకు బాగా అవగాహన ఉందా? అంటే వీళ్ళ వీళ్ళ నాన్నగారికి బ్రదర్ ఎప్పుడైతే కూడా ఒంట్లో శిష్యరికం బాగాలేదో అప్పటి నుంచి అవగాహన ఉందండి. అదే వీళ్ళ బ్రదర్ కూడా శిష్యరికం చేసినట్టుగా తెలుస్తోంది. సో దానివల్ల ఈమె కూడా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయిందా? శ్రీవర్షిని వీళ్ళ బ్రదర్ బ్రదర్ అండి. శ్రీవర్షిని వాళ్ళ బ్రదర్ కూడా నాగసాధు దగ్గర శిష్యరికం చేసినట్లు ఆమె చెప్పడం జరిగింది. లేదండి, అట్లాంటివి ఏం లేవు. లేవు. అట్లాంటివి ఏం లేవండి. ఓకే. ఈవిడ చెప్పుకోవడానికి మాత్రమే అందరు నా శిష్యులని. ఎవరండి ఆవిడ దగ్గర ఉండేది? ఓకే. ఇలా మందులు పెట్టి మాకులు పెట్టి అమ్మాయిలు తీసుకెళ్ళడం తప్ప. అసలు ఒకటండి, శిష్యరికం అనేది జెండర్ని చూసి ఇవ్వరండి. అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఎవరికైనా ఇస్తారు. తర్వాత థర్డ్ జెండర్ కి మాత్రం కిన్నెర ఎక్కడ సపరేట్ గా ఉంటుందండి. అంటే బ్రదర్ వాళ్ళకి ద్వారానే మాత్రం కదా అక్కడ మాత్రమే శ్రీవర్షినికి ఇస్తారు. నాగసాధు పరిచయం అయినట్టు మాకున్న ఇన్ఫర్మేషన్. సారీ, బ్రదర్ ద్వారానే కదా నాగసాధు పరిచయం అయినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. మరి బ్రదర్ కి పరిచయం అయింది గురువు గారి ద్వారానే కదా. ఓకే. ఓకే. నాకు సొంతగా పరిచయాలు ఎక్కడ లేవు కదండి. ఓకే, మీ గురువు గారి ద్వారానే వీళ్ళు పరిచయం అయ్యారు మీ ఫ్యామిలీకి. అంటే ఈ 4 months లో నాకు పరిచయం, 2 months లో ఈ అమ్మాయికి పరిచయం. ఓకే. మేము ఎక్కడ 5 సంవత్సరాల నుంచి ఎక్కడ లేని గురించి పంపించారు ఒకసారి. 5 సంవత్సరాలుగా వీళ్ళు సావాసం చేస్తున్నారని. అసలు ఈవిడ 5 సంవత్సరాలు ఎవరికి తెలియదండి. 3 years బ్యాక్ ఒక అమ్మాయిని తీసుకొస్తే కరీంనగర్ నుంచి, అప్పుడు అబ్బాయిగా ఉన్నాడు ఇతను, ఎవరైతే ఈ లేడీ అఘోరి అని ఉన్నాడో, అసలు పేరు ఏదో ఉంది, అది తీసుకొస్తే మనోడిని అక్కడ బెల్లంపల్లి యువతల ఏదో ఊరుంది అక్కడ తుక్కుబడ కొట్టేశారు అక్కడ. ఇప్పటికీ అక్కడ సర్పంచ్ దీని గురించి కథలుగా చెప్తాడు. ఓకే. అంటే ఇప్పుడు ఆయన పేరు శ్రీనివాస ముందు? శ్రీనివాస్ అండి, శ్రీనివాస్, అల్లూరి శ్రీనివాస్. ఓకే. అల్లూరి శ్రీనివాస్ గా ఉన్నప్పుడు కూడా బట్టలు లేకుండా తిరిగేవాడు ఈయన. అప్పటి నుంచే ఉంది కథ ఇది, ఇప్పుడు కాదు స్టార్టింగ్ ఇది. సో అది కూడా నాకు అక్కడ ఇప్పుడు మీరు అంటే అఘోర కాదని అంటారా మీరు? అదంతా డ్రామా చేస్తున్నదంతా అంటారా? గురువు గారి పేరు చెప్పమనండి, డ్రామానో కథ తెలిసిపోతుంది కదా. ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారంటే మీరు చెప్తారు, ఒక పేరు చెప్తారు, ఆ సంస్థకు ఒక అధినేత ఉంటారు, ఆయనకు ఒక లైసెన్స్ ఉంటుంది కాబట్టి మీకు ఒక వ్యాలిడేషన్ ఉంటుంది. ఈవిడ కూడా చెప్పమనండి, ఎవరు గురువు ఎవరో చెప్పమనండి. ఆయన ఏమో ధర్మరహస్యం చెప్పకూడదు అంటున్నాడు కదా. సారీ, ఆయన ధర్మరహస్యం అలాంటివి చెప్పకూడదు అని వీడియోలో చెప్తున్నారు. ధర్మరహస్యం అనేది అండి ధర్మానికి సంబంధించిందండి. గురువులకి రహస్యాలు ఉండవండి. గురువులకి శిష్యులకి ఎప్పుడు రహస్యాలు ఉండవండి. చినజీర స్వామి గారు ఎంతమందికి గురువు అండి? ఆయన కొన్ని లక్షల కోట్ల మందికి ఆయన. ఓకే. అంటే జనరల్ గా ఎవరు కాదు, ఏ అఘోరీలు కూడా వాళ్ళ గురువు పేర్లు చెప్పరు. జస్ట్ మేము ధర్మాన్ని కాపాడుతామని మాత్రమే చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్పరు? తణుకులో ఉన్న రాజేష్ నాథ్జీ అఘోరి గారు ఉన్నారు, ఆయన గురువు ఆదేశ్ నాథ్జీ అఘోరి. ఆయన చెప్తున్నారు కదా, ఆదేశ్ నాథ్జీ అఘోరి గారు గురువు. ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన పేరు మర్చిపోయాను, ఆయన చనిపోయారు, ఆయన గురువు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా కొంతమంది రియల్ గా ఉన్నారని. సో అలాంటి వాళ్ళతో మీరు ఈయన గురించి ఎప్పుడైనా మాట్లాడడం కానీ ఎంక్వైరీ చేయడం కానీ చేశారా? వీళ్ళ విషయాలు డీటెయిల్స్, వీళ్ళ డీటెయిల్స్ గురించి అడిగితేనే ఒకటే వాళ్ళు చెప్పారు, వాళ్ళు వద్దు నాన్న వీళ్ళతోని, వీళ్ళ పని వీళ్ళు చూసుకుని మీ పని మీరు చూసుకోండి అన్నారు. అప్పటి నుంచి నేను వదిలేసి అమ్మాయిని, కలేడియా గురి అనే అమ్మాయిని పక్కన పెట్టేశాను. కానీ ఈవిడ మాత్రం శ్రీవర్షిని అనే పదం పట్టుకొని మా వెనకాల తిరుగుతూనే ఉంది. ఇంకా వద్దు 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 అని ఎన్నిసార్లు చెప్పినా రావద్దు, మా జోలికి వద్దు, నీ పన్ను చూసుకొని నా వదలట్లా. కార్ రిపేర్ వచ్చింది, నేను ఉండలేకపోతున్నా, మీ ఆతిథ్యం బాగుంది, ఇట్లాంటి డైలాగులన్నీ పట్టుకుని మా ఇంటి చుట్టూ తిరుగుతుంది. లాస్ట్ టైం మీ ఆర్టీవీ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కూడా నన్నే నిందించారు అక్కడ. ఇది నాకు సంబంధం లేని విషయం. నేను వెళ్ళిపోయాను ఎప్పుడో 4 నెలల నుంచి, నేను 3 నెలల నుంచి ఇంట్లో ఉండట్లేదు. ఇది 4వ నెల దాదాపుగా. అతను వచ్చాడు, ఇంటికి వచ్చాడు, జరిగిందని చెప్పి నేను కూడా ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే మేము మీడియా వాళ్ళు వచ్చారు అక్కడికి. నాకు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఈ పిల్లలు తీసుకునే వాళ్ళ కాన్సెప్ట్లో ఉన్నా కానీ మాట్లాడుతూ కూర్చుంటే నాకేమొస్తుంది. ఇప్పుడంటే మాట్లాడుతున్నా అంటే తీసుకోరాగలిగాను కాబట్టి తీసుకొచ్చిన తర్వాత మీతో మాట్లాడుతున్నా. తీసుకొచ్చానంటే బాగానే ఉంది అమ్మాయి అని. కానీ ఆ రోజు మీ ఇంటికి వచ్చి ఏమన్నాడంటే, చేతగాని నా కొడకల్లారా, చేత కాకుండా ఎలా చేశారా, మీరు ఎందుకు ఇంటికి రానిచ్చారా అని చెప్పి మీ ఆర్టీవీ నుంచి ఎవరైతే వచ్చారో ఆ రోజు మా ఇంటి దగ్గర బూతులు మాట్లాడడం కూడా జరిగింది. ఓకే. సో ఇప్పుడు ఫైనల్లీ ఇప్పుడు మంగళగిరి పోలీసుల హెల్ప్తో మీరు గుజరాత్కి చేరుకున్నారు, అక్కడ కూడా హెల్ప్ చేశారని చెప్తున్నారు కదా. సో ఫైనల్గా పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ ఓవరాల్ అంశంపై ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేసేది ఏం లేదండి. ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్లిన తర్వాత సార్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తాము. సార్ చెప్పిన గైడెన్స్ ని బట్టి ఆ అమ్మాయిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అలా ప్రొటెక్ట్ చేసుకుంటామండి. ఇంకా ఓకే. ఓకే విష్ణు గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
సో మొత్తానికి కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అవుతున్న నాగసాధు అఘోరి బీటెక్ స్టూడెంట్ శ్రీవర్షిని ఎపిసోడ్లో అయితే మొత్తానికి శ్రీవర్షిని పేరెంట్స్ అయితే పోలీసుల సహాయంతో తీసుకురాగలిగాము అని చెప్తున్నారు. డెఫినెట్గా శ్రీవర్షిని మేము నాగసాధు నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటాము, ఆయన అయితే ఫేక్ అఘోరి అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. స్టేట్ ఇంటూ జీ తెలుగు న్యూస్.